నమస్తే. బాలసుబ్రహ్మణ్యం విగ్రహం తెలంగాణలో పెట్టడానికి వీల్లేదు, రవీంద్ర భారతిలో పెట్టడానికి వీల్లేదని పెద్ద గొడవ నడుస్తున్నది. ఇటు ఆంధ్ర వాళ్ళు కొంతమంది ఏమో ప్రభుత్వం వైపు నుంచి, పార్టీల వైపు నుంచేమో లేదు ఆయన దేశవ్యాప్తంగా మంచి మంచి పాటలు పాడిండు, మన కీర్తిని ఖండాంతరాలు దాటించిండు కాబట్టి ఆయన విగ్రహం పెట్టాలి, పెడితే తప్పేముందన్నది ఒకటి. ఇప్పుడు ఆయన బామ్మర్ది శుభలేఖ సుధాకర్ పెద్ద ప్రయత్నం చేస్తుండే ఆ విగ్రహం పెట్టడానికి, మంత్రులందరినీ కలుస్తాడు. ఇంకొక వైపున మూమెంట్ స్టార్ట్ అయింది. ఎట్లా పెడతారు, ఆయన తెలంగాణ గీతాన్ని పాడమంటే పాడలేదు, అదొకటైతే. రెండోది, మన తెలంగాణలోనే ఎంతోమంది మన తెలంగాణ ఖ్యాతిని కీర్తిని ఖండాంతరాలు దాటించిన వాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప పాటలు పాడిన కళాకారులు ఉన్నారు. మరి వాళ్ళ విగ్రహాల సంగతి ఏంది? సో మనం అంటున్నాం ముందు నుంచి 369 మందిని చంపిండు కదా కాసు బ్రహ్మానంద రెడ్డి, ఆయన విగ్రహం ఇంకా అక్కడ ఉన్నది, ఎట్లుంటుందని మనం క్వశ్చన్ చేస్తున్నాం. అది ముందు తీయాలని అంటున్నాం. సో దీని మీద అసలు మాట్లాడాల్సింది డిస్కస్ చేయాల్సింది ఏంటి అన్నది మనం ఒక్కసారి మాట్లాడదాం. నా ముందు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు ఉన్నారు, ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు. సార్ నమస్తే. నమస్తే. సో మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే మీ యాంగిల్ కొంత డిఫరెంట్గా ఉంటుంది కదా. డిఫరెంట్గా ఉండదు సార్. మేము తెలంగాణ నాది సత్యంగా ఉంటుంది. అంతేనా? డిఫరెంట్ వర్డ్ వేరు, సత్యం వేరు. ఆ సత్యమే డిఫరెంట్ అనుకోండి, ఏముంది? మీకు కనిపించే తీరు కావచ్చు. సరే, ఇప్పుడు మేమంటున్నాము తెలంగాణ సెంట్రిక్గా మేము మాట్లాడుతున్నాం, తెలంగాణ ఆత్మతో మేము మాట్లాడుతున్నాం, తెలంగాణ సోయితో మేము మాట్లాడుతున్నాం, ఆయన విగ్రహం ఎట్లుంటుంది అని. దానికి రకరకాల కారణాలు చెప్తున్నాం. ఆంధ్ర వ్యక్తి అయినా తెలంగాణ గీతాన్ని వాడిన రామకృష్ణ గారి విగ్రహం పెట్టడానికి కూడా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్తున్నాం, రైట్? సో మీరు ఎట్లా దీన్ని చూస్తున్నారు? ఉండాలనా వద్దా? ఎవరి వైపు ఉంటారు మీరు? ఇక్కడ ఒక విషయం సార్, ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టకపోవడం అనేది, దానికన్నా ముందు నాదొక ప్రశ్న. తెలంగాణ అంటే ఇక్కడ తెలంగాణ భూస్వామ్య వ్యవస్థ కాబట్టి ఇక్కడ అణగారిన వర్గాలంతా తమ శ్రమని మర్చిపోవడానికి, తమ శ్రమని మర్చిపోయి, తమ శ్రామిక సౌందర్యం అని ఒకళ్ళు అనొచ్చు కానీ తమ శ్రమను మర్చిపోవడానికి అనేక కళలు పుట్టినాయి ఇక్కడ. అది పాటలు కావచ్చు, అనేక. ఓకే, ఇవన్నీ వారి యొక్క దుఃఖానికి మరొక రూపం లాంటి పాటలు ఇవి. అంత పాటలు పాడగలిగే సామర్థ్యం, మీరు ఏ ఊర్లో పోయినా నాయకులు దొరకరు కానీ గాయకులు దొరుకుతారు ఇక్కడ. అద్భుతంగా వేల మంది గాయకులున్న ఒకే ఒక్క తెలంగాణ రాష్ట్రం, త్రూఅవుట్ ఇండియా తెలంగాణ. వేల మంది, ఇంకా చెప్పాలంటే లక్షల మంది కూడా ఉండొచ్చు గాయకులు. లక్షల మంది గాయకులు ఉన్న తెలంగాణలో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు వందల మంది గాయకులతో కూర్చున్నటువంటి కేసీఆర్ తెలంగాణ పాటని ఆంధ్ర బ్రాహ్మణుడైన రామకృష్ణతో పాడించినప్పుడు ఎందుకు వ్యతిరేకించలేదు ఈ పాటలు పాడేవాళ్ళు? మా ఫస్ట్ క్వశ్చన్. ఓకే, అక్కడ తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతినలేదా? సరే, ఇది ఏదో విమానం కనిపెట్టేది కాదు కదా, విమానం కనిపెట్టేది కాదు తెలంగాణలో ఎవరు లేరు విమానం కనిపెట్టడానికి అంటే అది వేరే విషయం. ప్రతి గ్రామంలో పాట పాడేవాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ, ప్రతి గ్రామంలో పాట పాడేవాళ్ళు ఉన్నారు. ఆ రోజు గద్దర్ గారు, గోరెటి వెంకన్న గారు, అట్లా చెప్పుకుంటూ పోతే పాటలు పాడేవారు ఎంతోమంది ఉన్నప్పుడు వాళ్ళతో పాడించకుండా రామకృష్ణ అనేటువంటి ఆంధ్ర బ్రాహ్మణుడితో, సుశీల తమ్ముడితో ఎందుకు పాడించారు? పాడించిన దాన్ని ఏ ఒక్క కళాకారుడు ఎందుకు వ్యతిరేకించలేదు? అక్కడే తెలంగాణ అణగారిన వర్గాల ఆత్మగౌరవం మంటలో కాలిపోయింది అప్పుడే. అందుకని కావాలని ఇంటెన్సిటీతో ఆంధ్ర బ్రాహ్మణుడితో పాడేయడం జరిగింది ఆ పాటని. ఓకే, అందుకని మేమేమంటున్నామంటే దాన్ని నిరసించని చైతన్యం. రామకృష్ణ పాడుతుంటే ఊరికి 100 మంది పాట పాడే గాయకులు ఉన్నాక రామకృష్ణతో పాడించటం అనే దాన్ని ఎందుకు వ్యతిరేకించలేదనేది మేము చాలా బాధపడుతున్నాం. ఈరోజు అక్కడ ఆ చైతన్యం లేకపోవడం వల్లనే ఈరోజు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టే ధైర్యం చేస్తున్నారు వాళ్ళు. ఓకే, ఆ చైతన్యం లేకపోవడం వల్ల ఫస్ట్ విగ్రహం పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నారా, స్వాగతిస్తున్నారా? 100% వ్యతిరేకిస్తాం. ఎందుకు వ్యతిరేకిస్తాం అంటే 2 విషయాలు ఇక్కడ. ఒకటి, మేము జాగ్రఫికల్గా డివైడ్ చేసి చూడం. జాగ్రఫికల్గా డివైడ్, ఆ జాగ్రఫికల్ కాదు, ఆంధ్రాలో ఉన్న పాటలు పాడే అద్భుతమైన అణగారిన కులాల వ్యక్తి ఎవరైనా ఉంటే పాటలు పాడే ఆనంద్ ఉన్నాడు అక్కడ. అతను అణగారిన వర్గాల వ్యక్తి. ఆనంద్ 4 పాటలు పాడినా బాలసుబ్రహ్మణ్యం 40,000 పాటలతో సమానం. ఆనంద్ పాడిన పాట. ఆనంద్ ఒక అణగారిన వర్గాల వ్యక్తి, అతన్ని అభినందిస్తాం మేము. అంటే మాది విశ్వనరుడు ఫిలాసఫీ.
పాకిస్తాన్లో శ్రామికుడు కూడా మా వర్గమే. ఆఫ్ఘనిస్తాన్లో రక్తం చిందించే కూలీవాడు కూడా మా శ్రామిక వర్గమే. ఉత్తరప్రదేశ్లో రక్తం చిందించే శ్రామికుడు కూడా మా వర్గమే. ఆంధ్రాలో కూలీనాలి పనిచేసే బీసీ ఎస్సీ ఎస్టీలు మా వర్గమే. ఆంధ్రాలో ఉన్న గుర్రం జాషువా విగ్రహం తెలంగాణలో పెట్టడానికి మాకు ఎలాంటి అభ్యంతరం ఉండదు. ఆంధ్రాలో ఉన్న అగ్రవర్ణం వ్యక్తి విగ్రహం పెట్టడానికి మాత్రం మేము నిరసిస్తాం. అంటే మా భావన ఏంటంటే శ్రామిక పీడిత వర్గాలైన బీసీ ఎస్సీ ఎస్టీలని ఆ యాంగిల్లో చూస్తాం తప్ప జాగ్రఫికల్ చూడం. ఇప్పుడు మేకని పీక తినే పులి ఉందనుకోండి సార్, మేకని తినే పులి ఉంటుంది, పీక తినే పులి. ఇప్పుడు మేక అభినందించాలనా? మా అడవిలోనే పులి ఉంది కాబట్టి, మా అడవి పులే కాబట్టి అని మేక అభినందించాలి. మేము అంటున్నాం ఆడ కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహం ఎందుకే 12 ఏళ్ళ ఈ తెలంగాణ వచ్చి 369 మంది చచ్చిపోయారు ఆయన చేసిన దాని వల్ల. మీరేమంటారు? కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహాన్ని గడ్డపారలు పెట్టి కూలగొట్టాల్సిందే. అదే సమయంలో ఎన్ని గడ్డపారలు పెట్టి కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహాన్ని తొలగించాలనో మర్రి చెన్నారెడ్డి విగ్రహాన్ని కూడా అన్ని గడ్డపారలు పెట్టి తొలగించాలి. ఎందుకు? కాసు బ్రహ్మానందరెడ్డి ఆంధ్రాలో ఉండి తెలంగాణ ఉద్యమకారులని పొట్టన పెట్టుకున్నాడు. తెలంగాణ ఉద్యమకారులని పొట్టన పెట్టుకున్న ప్రభుత్వాలతో రాజీ పడ్డయి తెలంగాణ ఉద్యమాన్ని కాల్చి బూడిద చేసిన వాడు మర్రి చెన్నారెడ్డి. ఎవరు నేరస్తుడు? ఇప్పుడు కాళోజీ చెప్పినట్టుగా, కాళోజీ నారాయణరావు చెప్పినట్టుగా ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే ప్రాంతం దాటి ఎల్లగొట్టండి, ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాంతంలో పాత్ర పెట్టమన్నాడు కదా. చెన్నారెడ్డి తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ బిడ్డ అయి ఉండి తెలంగాణ ఉద్యమాన్ని సృష్టించి తెలంగాణ ఉద్యమాన్ని మొత్తం దేశ కాంగ్రెస్ ప్రభుత్వం కాళ్ళ మీద పెట్టి గవర్నర్గా ఆ తర్వాత ముఖ్యమంత్రిగా దేశాన్ని పరిపాలించడానికి పోలేదా? అంటే తెలంగాణ ఉద్యమం నిర్వహించినా మీరే ముఖ్యమంత్రులు, తెలంగాణ రాజీ పడ్డా మీరే ముఖ్యమంత్రులా? మర్రి చెన్నారెడ్డి ఎందుకు శత్రువు కాదు తెలంగాణకి? తెలంగాణ ఉద్యమాన్ని తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వం దగ్గర తాకట్టు పెట్టిన తర్వాత తన ముఖ్యమంత్రి గవర్నర్గా తన రాజ్యాన్ని పరిపాలించినప్పుడు మర్రి చెన్నారెడ్డి విగ్రహాన్ని ఎందుకు కూల్చకూడదని అడుగుతాను నేను. సోయి తప్పిందా? ఏమన్నా బ్రెయిన్ తప్పిందా? గుర్రం జాషువా విగ్రహం ఆంధ్రా నుంచి ఇక్కడ పెట్టాల్సిందే. అదే సమయంలో మర్రి చెన్నారెడ్డి విగ్రహం తొలగించాల్సింది. ఎందుకది? మాకు శ్రీనారాయణ రెడ్డి కన్నా దాశరథి రంగాచారి కన్నా శ్రీనారాయణ రెడ్డి ఉన్నాడు. ఆయన రెడ్డి అగ్రవర్ణాల్లో పుట్టి అక్కడి నుంచి అగ్రవర్ణాలకు పాటలు పాడే ఒక సినీగా గేయకుడిగా మారిండు. శ్రీనారాయణ రెడ్డిది మా కరీంనగర్ అని మేము ఒప్పుకోము. మా శ్రామిక వర్గానికి సంబంధించిన ప్రతినిధి కాదు అతను. మా అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి సంబంధించిన వ్యక్తి కాదు అతను. దాశరథి రంగాచార్య కాంగ్రెస్ ప్రభుత్వాలలో ఆస్థాన కవిగా ఉన్నాడు. మేము ఆయన ఒప్పుకోము. కానీ ఆంధ్రాలో ఉన్న గుర్రం జాషువా విగ్రహం మాత్రం ఇక్కడ పెట్టాలంటాం. అంటే మా క్లారిటీ ఏంటి? ఎక్కడ ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ శ్రామిక వర్గం వాడి ఆత్మగౌరవానికి సంబంధించిన ఏ వ్యక్తినైనా మేము తీసుకొని వస్తాం. ఇక్కడ మేము కోరేది ఏంటంటే కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని గడ్డపారలు పెట్టి కూలగొట్టే దాంట్లో నేను గడ్డపార పట్టుకొని వస్తాను. ద సేమ్ టైం చెన్నారెడ్డి విగ్రహాన్ని ఎందుకు అభినందించాలి? చెన్నారెడ్డి విగ్రహం మీద ఎందుకు పోరాటం? అక్కడే తెలంగాణ క్లారిటీ కోల్పోయి నాశనమైంది తెలంగాణ. మా తెలంగాణ మావాడే అంటే ఇక్కడున్న భూస్వాములు ఫ్యూడల్స్ ప్రతినిధులై మన తెలంగాణ అంటే తెలంగాణ భూస్వామి తెలంగాణలో ఉన్న శతాబ్దాలుగా యుగయుగాలుగా తెలంగాణ మొత్తాన్ని దోచుకు తిన్న రెడ్డి వెలమ కమ్మ భూస్వామ్య వర్గాల మీద యుద్ధం చేయాలనుకునే సోయిపోయి మన తెలంగాణ అనేసరికి ఇక్కడ భూస్వామినే నువ్వు భగవంతుడిగా ఆరాధించడం. ఇది ఎట్లా క్లారిటీ అయింది? ఇక్కడే తెలంగాణ చైతన్యం మంటల్లో గాలిపోయింది. తెలంగాణ భూస్వామి నీకు దేవుడు అవుతాడా? తెలంగాణ రెడ్డి వెలమ భూస్వామ్య పాలకుడు తెలంగాణ వాడు కాబట్టి నీకు భగవంతుడు అవుతాడా? ఆంధ్రాలో ఉన్న శ్రామికుడు, ఆంధ్రాలో ఉన్న అణగారిన వర్గాలు నీకు సైతాన్ అవుతాడా? తెలంగాణలో ఉన్న అగ్రవర్ణ భూస్వామి కూడా సైతానే మాకు. చెన్నారెడ్డి మీద గడ్డపారబెట్టి పొడిసి విగ్రహాన్ని తీయడం, బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని తీయడం, రెండు కూడా బీసీ ఎస్సీ ఎస్టీ శ్రామిక వర్గానికి రెండు ఆగర్భ శత్రువులని చెప్తున్నాను. ఇప్పుడు మీరు అంటున్నట్టు శ్రీనారాయణ రెడ్డిని ఒకలాగా చూస్తున్నారు, జాషువాని ఒకలాగా చూస్తున్నారు, దాశరథిని ఒకలాగా చూస్తున్నారు. బాలసుబ్రహ్మణ్యంది కూడా ఏమంటున్నారంటే ఆంధ్ర వాళ్ళు కళలకి
ప్రాంతము లేకపోతే కులము ఇంకోటి ఆపాదించడానికి వీల్లేదు అని అంటున్నారు. అవును, నిజమేనా? అది దాన్ని నమ్ముతున్నారా? అది నిజమే, అది నిజమే. కానీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం అనే దాని విషయంలో బాలసుబ్రహ్మణ్యం హైదరాబాదు ప్రాంతంలో ఉన్నప్పుడు, హైదరాబాదు కేంద్రంగా ఆయన మెడ్రాసులో ఉన్నప్పటికీ ఆయన ఇక్కడ ప్రజల్ని సొంతం చేసుకొని ఇక్కడ ప్రజల్లో డీకాస్టిఫై ఇక్కడ ప్రజలతో కలిసి ఇక్కడ కళాకారుల్ని ప్రోత్సహించి ఇక్కడ పాటలు పాడే అణగారిన వర్గాలని ప్రోత్సహించి తెలంగాణలో ఎంతో వందల మంది పాట పాడేటువంటి అణగారిన వర్గాలని కూడా ఆయన ప్రోత్సహించి వాళ్ళతో మమేకమైన జీవన స్రవంతిలో కలిస్తే అతన్ని మనం రిసీవ్ చేసుకోవచ్చు. అతను అక్కడ కళాకారుడే కావచ్చు, కానీ ఎందుకు అభినందించలేకపోతున్నాం? ఆయన ఇక్కడ కళాకారుల్ని ఇక్కడ జీవన విధానంలో అణగారిన వర్గాలతో డీకాస్టిఫై అయ్యి మన వర్గంతో కలిసిపోయినట్టయితే మనం అభినందించే అవకాశం ఉండేదేమో. అందుకనే బాలసుబ్రహ్మణ్యం విగ్రహం నేను దానికన్నా ముందు ఈ పాయింట్ చెప్తున్నా సార్. ఓకే, ఆ రోజు తెలంగాణలో ఆంధ్ర రామకృష్ణతో పాట పాడించినప్పుడు ఒక్కడన్నా ఈ పాటను ఎందుకు విభేదించలేదు అంటున్నా. వాళ్ళందరి కళాకారులను కేసీఆర్ కూర్చోబెట్టుకొని అందరి ముందే మీకు చేత కాదురా బాబు, మీరు పాడే అవకాశం లేదు, మీరు ఇప్పుడు అవన్నీ పాయింట్ కాదు. ఇక్కడ తెలంగాణ వాడా కాదా అన్నదే ఇక్కడ పాయింట్. తెలంగాణ రాష్ట్రం విడిపోవాలి అనే పాటను కూడా ఒక ఆంధ్ర వ్యక్తి పాడిండు. సో కాబట్టి మేము ఓన్ చేసుకున్నాం. ఆయన పాడను అని అన్నాడు. ఆంధ్ర వ్యక్తి పాడిండని అభినందించొద్దు, తెలంగాణ వ్యక్తులు పాడొద్దు అన్నది పాయింట్ కావాలి నాకు. కాదు సార్, మీరు పాయింట్ పట్టుకోరేంటి? తెలంగాణలో 1,00,000 మంది పాటలు పాడే కళాకారులు ఉన్నారు సార్. 1,00,000 మంది పాటలు పాడే కళాకారులని వద్దనబట్టే కదా రామకృష్ణ పాడింది. ఈ పాయింట్ మాట్లాడరేంటి మీరు? వీళ్ళు లేకపోతే రామకృష్ణ పాడితే దాన్ని అభినందించవచ్చేమో. పాడిండి మాకెవడు లేడండి అని పాడిస్తే అది వేరే విషయం. ఈ 1,00,000 మంది కళాకారులని మీరు పాడొద్దు అని అంటే, ప్రతి గ్రామంలో కళాకారులు ఉన్నారు కదా, అప్పటికే రాష్ట్రంలో వందల వేల మంది కళాకారులు కేసీఆర్ ఉద్యమంలో తిరుగుతున్నారు కదా, వీళ్ళని కాదని రామకృష్ణతో పాడేయడం ఏంటి? అంటే నీకు ఏం కావాలి? ఒక అసలు అక్కడే తెలంగాణ ఆత్మగౌరవాన్ని కత్తులు పెట్టి కిల్ చేయాలి అక్కడ. మన అట్లాంటప్పుడు ఈయన కీరవాణిని కూడా మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పుడు కొంతమంది వ్యతిరేక, అదే కేసీఆర్ టైంలో ఆ పని చేసిండు. కేసీఆర్ టైంలోనూ బ్రాహ్మణుడితో పాడించిండు అగ్రవర్ణంతో, ఆంధ్ర అగ్రవర్ణంతో. కీరవాణి అనే ఆంధ్ర అగ్రవర్ణంతో రేవంత్ రెడ్డి పాడించాడు. సరిపోయా. దాని అప్పట్లో ఉన్నటువంటి ఎవరు అప్పుడు కూడా పెద్దగా విభేదించింది లేదు. మరి దాని సంగతి ఏంటి? అందుకని మనకి జాగ్రఫికల్ పాలిటిక్స్లో ఏమవుతుందంటే ఎనిమియే మనకి దేవుడు అవుతాడు జాగ్రఫికల్ పాలిటిక్స్లో. కానీ నీ బీసీ ఎస్సీ ఎస్టీ శ్రామిక వర్గం ఫూలే అంబేద్కర్ యాంగిల్లో చూస్తే, అందుకని అక్కడే మనకి ఫిలాసఫీ పాత ఎక్కడ దొరుకుతుంది అంటే పూర్వీకులు దొరుకుతుంది. ఇక్కడ ఇప్పుడు అందరు ఆలోచిస్తున్నది ఏంటి అంటే మెజారిటీ తెలంగాణ ఫస్ట్, రిమైనింగ్ నెక్స్ట్. నో, మీరు ఉన్నది నెక్స్ట్ దాంట్లో ఉన్నారు. మేము అట్లా ఒప్పుకో, నెక్స్ట్ దాంట్లో ఉన్నారు మీరు. అంటే మీరు తెలంగాణలో ఉన్న పులులు సింహాలు తెలంగాణయే కాబట్టి అవి బీక్క తినొచ్చు, అవి చంపొచ్చు. తెలంగాణ విష సర్పాలు పాములు ఉన్నాయనుకోండి, సంగారెడ్డి పాము ఉంది, మెదక్ పాము ఉంది, కరీంనగర్ పాము ఉంది అనుకోండి. కరీంనగర్ పాము మమ్మల్ని కాటేయచ్చు, కానీ తూర్పుగోదావరి జిల్లా పాము మాత్రం కాటేయద్దా? అదేం సార్, అదేం మాట అండి, నాకు అర్థం కావట్లేదు. కరీంనగర్ పాము కాటేయచ్చా? ఎందుకంటే కరీంనగర్ పాము కాబట్టి. అదేంటి జాగ్రఫికల్ డివైడ్ అనే ఆలోచన అన్నప్పుడు, ఎవడో నాట ఒక ఊరు ఉందట, ఆ ఊరిలో 100 సంవత్సరాల నుంచి ఆ ఊరి జనం మొత్తాన్ని బీక తినడట, వాడే చంపేయడమే, ఇక మొత్తం రక్తం దాగి చంపేసేదట. పక్క ఊరు నుంచి ఏదో గొడవ వస్తుంటే మనందరం కలిసి వాడిని వ్యతిరేకిద్దాం అంటాడట. పక్క ఊరోడు ఎవడో తెలుసా? శ్రామికుడు. దాన్నే జాగ్రఫికల్ పాలిటిక్స్ అంటారు. ఈ దేశ స్వాతంత్ర ఉద్యమాన్ని మనమంతా నడపాలని దేశంలో ఉన్న 540 రాజ సంస్థానాలు, జమీందారులు, భూస్వాములు, బీహార్లో ఒకడికి 2 లక్షల ఎకరాల భూస్వామి. ఎవరో తెలుసా వీళ్ళు? దేశ స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపించిన యజమానులు. 540 రాజ సంస్థానాలు, లక్షల ఎకరాలున్న ఎస్టేట్ జమీందారులు భారత స్వాతంత్రోద్యమానికి నాయకత్వం ఇచ్చారు. మరి వీళ్ళందరూ కలిపి ఎంతమంది ఉన్నారు? 10,000 మంది. మరి భారత స్వాతంత్రోద్యమానికి జనం కావాలి కదా, ఫోర్స్ చేయడానికి ఆంగ్లేయుడి మీద. బీసీ ఎస్సీ ఎస్టీలను తీసుకొచ్చారు. అప్పుడు జ్యోతిరావు ఫూలే ఏమన్నాడు? ఈ దేశ స్వాతంత్రోద్యమం ఎవరికి అన్నాడు. ఈ దేశానికి వచ్చే స్వాతంత్రం, దాని ద్వారా వచ్చే ప్రభుత్వం ఎవరికి అన్నాడు జ్యోతిరావు ఫూలే. అది నేషనల్ పాలిటిక్సా? అది అణగారిన వర్గాల ఫిలాసఫీ చెప్పిండా జ్యోతిరావు ఫూలే? జాగ్రఫికల్ ఫిలాసఫీ చెప్పిండా?
అణగారిన వర్గాల ఫిలాసఫీ చెప్పిండు. అది మనం అందుకున్నట్టయితే తెలంగాణ వాళ్ళం. అదే అప్పుడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ దోపిడీ చేసిన 10,000 మంది భూస్వాముల చరిత్ర ఏంటని మనం మాట్లాడేట్టున్నాం. అందుకనే జాగ్రఫికల్ పాలిటిక్స్ మనిషిని అంధుణ్ణి చేస్తుంది. అందుకనే సత్యాన్వేషణ కావాలా, సత్యం కావాలా మనిషికి. అందుకని వాస్తవానికి సార్ ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం విభేదిస్తాం కానీ వాస్తవానికి ఏంటంటే మేము ఉద్యమకారులం, ప్రజల్లో ఉండేటోళ్ళం. మీరేమో ఇప్పుడు ఈ ఒపీనియన్ చెప్పు అంటారు. ఇక మాకు ఒక్కోసారి ప్రజలకి కొంచెం క్లారిటీ రావాలి కదా. ఎట్లా అంటే అదే ఇప్పుడు మేము కూడా అప్పుడప్పుడు మీకు చెప్పాల్సి దేనికి వస్తున్నాం అంటే ఈ ప్రింట్ మీడియానే ఎవడు మాకు సంబంధం లేదు, అదంతా అగ్రవాదం. అది 100% కనబడుతున్నది కదా, అది ఆప్షన్ కూడా లేదు. అందుకని ఇప్పుడు మా ఒపీనియన్స్ ఆప్షన్ మేమే. ఇక నా బాధ ఎప్పుడైనా ట్వీట్లు చెప్పుకుంటా, ఇక మీరు అడుగుతారు కాబట్టి తప్పట్లేదు. మరి ఏం చెప్తారు అది. సో మీరు ఒకవేళ అధికారంలోకి వస్తే ఎవరి విగ్రహాలు పెడతారు, ఎవరి విగ్రహాలు తీసేస్తారు? మ్యూజిక్ డైరెక్టర్ చక్రి విగ్రహం తీసుకొస్తాం సార్. ఎవరు? చక్రిదా? చక్రి, మహబూబాద్ చక్రి. చక్రిని తీసుకొచ్చి రవీంద్ర భారతిలో పెడతాం సార్. ఫస్ట్ చక్రి విగ్రహం, చక్రి విగ్రహాన్ని. పద్మ విభూషణ్ అనే అవార్డు ఉంటుంది కదా సార్, బాలకృష్ణ హంతకుడికి బాలకృష్ణకి ఇచ్చారా? పద్మ విభూషణ్ ఎవరికి ఇస్తామంటే సిద్దిపేటలో ఒక యాక్టర్ ఉన్నాడు సార్, అద్భుతంగా చేశాడు. అలాంటి యాక్టర్ని మీరు చూడలే ఇంతవరకు. అతను ఎవరు చెప్పండి? సంపూర్ణేష్ బాబు. ఓకే, సంపూర్ణేష్ బాబుకి భారత ప్రభుత్వం ఇచ్చే పద్మ విభూషణ్కి రికమెండ్ చేస్తాం. ఎట్లా సార్? కామెడీ కదా, కామెడీ ఇస్తారు లేకపోతే ఇంకో రకంగా చూస్తారు కదా. బాలకృష్ణకి నటన వచ్చు అని మీరు ప్రమాణం చేసి చెప్పండి. రఘు గారు, బాలకృష్ణకి నటించడం వస్తుందా? ఒక డైలాగ్ చెప్తాడా? అసలు వాడు తెలుగు మాట్లాడుతాడా, ఏ భాష మాట్లాడుతాడా? బాలకృష్ణ బాబులు బాబు బాబు అంటారు వాళ్ళు. నాగార్జున బాబు, వెంకటేష్ బాబు. వెంకటేష్ ఏమో చచ్చిపోయిన శవం కాడ నిలబెడితే నవ్వుతుంటాడు వెంకటేష్. ఏడుపు ముఖం కూడా ఆయనకు రాదు, నవ్వు ముఖం వెంకటేష్. ఎప్పుడు చచ్చిపోయిన శవం కాడ కూడా నవ్వుతూ ఉంటాడు ఆయన, నవ్వు ముఖం. ఆయనకు నటన వచ్చా? నాగార్జునకు నటన వచ్చా? బాలకృష్ణకి నటన వచ్చా? ఈ అగ్రవర్ణాలందరికీ ఎవరికన్నా నటన వస్తుందా? డ్రామా వస్తుందా? డ్రామా జీవకళలన్నీ అణగారిన వర్గాలే, వాళ్ళకి నటన రాదు. పైగా హంతకుడికి పద్మవిభూషణ్ ఇవ్వరు. సంపూర్ణేష్ బాబుకి ఇవ్వాలి. తాగుబోతు కాని రమేష్ ఉన్నాడు, తాగుబోతు కాని రమేష్, అతనికి పద్మశ్రీ ఇవ్వాలి. ఎవరెవరైతే తెలంగాణలో చనిపోయారో, ఒక మంగళి కులస్తుడు చంద్రశేఖర్, నమ్మక హలాల్ సినిమా చూసారా? నమ్మక హలాల్లో ఒక క్యారెక్టర్ అద్భుతంగా చేశాడు. 250 సినిమాల్లో నటించి 25 సినిమాల్లో హీరోగా 1935 తర్వాత బొంబాయి పోయి సినిమా హీరో అయిండు. బేగం బజార్ మంగలి షాప్ పెట్టుకున్న ఒక మంగలి కులస్తుడు చంద్రశేఖర్, అతని పేరు బేగం బజార్. అతని విగ్రహాన్ని పెడతాం రవీంద్ర భారతిలో. జైకిషన్ విగ్రహాన్ని పెడతాం తెలంగాణలో. అది ప్రభాకర్ రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు, ఫిలిం యాక్టర్. ఆయన రెడ్డియే కానీ సహృదయుడు, ఎంతో కొంత ప్రేమ ఉన్న వ్యక్తి. కాంతారావు ఉన్నాడు, అతను ఒక కరణం. గుడి అనే కోదాడ దగ్గర గుడి అని ఉంటుంది ఇంటి పేరు, ఊరి పేరు. కాంతారావు ప్లస్ ఇంకెవరండి? ప్రభాకర్ రెడ్డి. వాళ్ళు ఇక్కడ వాళ్ళే, అగ్రవర్ణాలే కానీ సహృదయులు, మానవీయ కోణం ఉంది వాళ్ళలో. వాళ్ళని తీసుకొచ్చి పెడతాం. ఎందుకు? ప్రభాకర్ రెడ్డి అనేటువంటి ఫిలిం అతిపెద్ద యాక్టర్. ప్రభాకర్ రెడ్డి అంటే ఎంత పెద్ద యాక్టర్? చాలా పెద్ద బిగ్ పర్సనాలిటీ. ప్రభాకర్ రెడ్డి ఎన్ శంకర్ అనేటువంటి ఒక అణగారిన సామాజిక వర్గం ఉన్న వ్యక్తిని, ఎన్ శంకర్ని ఉన్నత స్థానాలకు తీసుకొచ్చిన సహృదయత ఎవరికి ఉంది? ప్రభాకర్ రెడ్డికి ఉంది. అప్పుడు ప్రభాకర్ రెడ్డి గారికి మాత్రం ఆ సహృదయానికి పారామీటర్ చూసినాం కదా మనం. కాబట్టి అలాంటి వాళ్ళని మనం ప్రోత్సహిస్తాం. ఫస్ట్ ప్రియారిటీ మాత్రం తెలంగాణలో ఉన్నటువంటి అణగారిన వర్గాల సినిమా యాక్టర్లు ఎవరైతే, కళాకారులు ఎవరైతే ఉన్నారో రవీంద్ర భారతిలో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఖచ్చితంగా మేము పెడతాము రవీంద్ర భారతిలో. అందుకని రవీంద్ర భారతే కాదు, రేపు అంతటా. అదే సమయంలో ఆంధ్రాలో ఉన్న అణగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో, పేద వర్గాల కోసం, శ్రామిక వర్గాల విముక్తి కోసం, వాళ్ళు పాట కానీ, వాళ్ళ కళ కానీ, అక్కడ వర్గాల కోసం, ఇక్కడ వర్గాల కోసం మాట్లాడిన వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్లో పెడతాం. మహారాష్ట్రలో ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని గుర్తిస్తాం. అందుకనే మాకు జాగ్రఫికల్ అన్నప్పుడు ఇక్కడ శత్రువు కూడా మిత్రులాగా కనిపిస్తాడు. శ్రామిక వర్గ విముక్తి ప్రదాతలు అన్నప్పుడు
ఏ ప్రాంతం వాడైనా మాకు మిత్రుడిగా కనిపిస్తాడు. రైట్, అర్థమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహము వివాదం పైన ఒక చిన్న విశ్లేషణ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.